ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల మీద వ్రాయబడిన పాట, చాలా సుప్రసిద్ధమైన పాట. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటనే మరువగలనా తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగనని నీవు క్షమ కోరినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా నేడు నాతో కూడా పరదైసులోన నీవును ఊదువని భాష చేశావు. నేడు నాతో కూడా పరదైసులోన నీవును ఊదువని భాష చేశావు. అమ్మా ఇతడు నీ సుతుడు, ఆమె నీకు మాతృమూర్తి అన్నావు. ఆమె నీకు మాతృమూర్తి అన్నావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా ఏలి ఏలి లామా సబక్తా ఏలి ఏలి లామా సబక్తా అని బాధతో ఒకే కేక వేశావు. తప్పిగొనుచున్నాను దేవా దేవా, దప్పిగొనుచున్నాను దేవా, ఉపశాంతి సమకూర్చమని కోరినావు. ఉపశాంతి సమకూర్చమని కోరినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా సమాప్తమాయనని సర్వమనుచు తలవంచి ఆత్మార్పణ చేసినావు. సమాప్తమాయనని సర్వమనుచు తలవంచి ఆత్మార్పణ చేసినావు.
తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించినానని పలికినావు కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటనే మరువగలనా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని నీవు క్షమ కోరినావు కలువరి గిరి మీద సిలువలో ప్రభువా వారి కొంతమంది బట్టలు పట్టుకొచ్చారు. సంతోషం. మార్కు సువార్త 11వ అధ్యాయం అందరూ చూడాలి. బైబిల్లో ఉన్న వారందరూ, చదవగలిగిన వారందరూ చూడాలి. మొదటి నుండి నేను చదువుతాను, ఒకసారి మీరు చూసుకోండి. మార్కు 11 ఫస్ట్ నుండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేతని అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉండదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వెయ్యగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను వారి పొడుగున పరచి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును జయము, క్రింద మూల భాషలో హోసన్న, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండే. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. ఇదండి, ఇది మళ్ళా లోకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, యోహాను సువార్తలో కూడా ఉంది. కానీ అది 2వ అధ్యాయంలోనే వచ్చేసింది. అందుకని ఈ 3 చెప్తారు. యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకములో జీవించినప్పుడు అనేక స్థలాలు ఆయన దర్శించారు. దానికి ఒక క్రమం ఉంది. యేసు ప్రభువారు జస్ట్ టకటకా చెప్పండి. యేసు ప్రభు జన్మించినది బెత్లెహేం, ఇశ్రాయేలు దేశానికి ఏ భాగంలో ఉంది? దక్షిణ భాగంలో ఉంది. యేసు ప్రభు ఎదిగింది నజరేతు. నజరేతు ఏ భాగంలో ఉంది? ఉత్తర భాగంలో ఉంది. చూస్తూ ఉండగానే యెరూషలేముకు ఆయన పండుగకు మాత్రమే వచ్చాడు. పుట్టింది యెరూషలేము కాదు, త్వరగా పెరిగింది యెరూషలేము కాదు. ఇంతవరకు అర్థం చేసుకోండి. పుట్టింది, పెరిగింది యెరూషలేము కాదు. పుట్టింది దక్షిణ భాగం బెత్లెహేములో, మీకా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరినట్లు. పెరిగింది ఉత్తర భాగములో నజరేతులో. ప్రైజ్ ద లార్డ్.
ఆయన బాప్తిసం పొందింది యోర్దాను నదిలో. నజరేతులో ఉన్నాడు. నజరేతు ఆ ప్రక్కన ఉంది, యోర్దాను ఈ ప్రక్కన ఉంది. బాప్తిసం పొందడానికి యేసయ్య ఈ ప్రక్క నుండి, పడమర నుండి అని ఉత్తరం వస్తుంది కదా రాష్ట్రం చూసుకుంటే, ఇటు చూసుకుంటే పడమర నుండి తూర్పున ఉన్న యోర్దాను నదికి రావాల్సి వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను, 60 మైళ్ళ దూరం. 2 మైళ్ళని 3 కిలోమీటర్స్గా లెక్కిస్తారు. 60 మైళ్ళు అంటే 90 కిలోమీటర్లు. ఎలా వచ్చాడు యేసయ్య? మేము వెళ్ళినప్పుడు మా చివరి మజిలీ నజరేతే. అక్కడ బస్సు ఎక్కాము 11 గంటలకి. అంటే పగలంతా చూసుకుంటూ వచ్చేలాగా ఏర్పాటు చేశారు. నజరేతును వదిలేస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యేసయ్య ఎదిగిన స్థలం. మళ్ళీ ఇంకో ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. నా మట్టుకునే యెరూషలేము అంత కొండలతో గుట్టలతో, జనాభా లేరు, ఎక్కువ మంది లేరు, ఖాళీగా ఉంది. ఒకప్పుడు కిటకిటలాడిన స్థలం అది. ఒక వ్యాపారస్తుడు చెప్పాడు, క్రిస్టియన్స్ ఇక్కడ ఉండలేక వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆయా దేశాలు, క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అలా వెళ్ళిపోతున్నారు ఈ యుద్ధాలు భరించలేక. అక్కడ బయలుదేరి దాటి 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 యెరూషలేము దాటుతున్నాము. అమ్మయ్య, యెరూషలేము కూడా దాటేస్తున్నావా? యోర్దాను దాటుతున్నాం. యోర్దాను కూడా దాటుతున్నామా? యోర్దాను దాటినాక ఖాళీ స్థలం. ఒకప్పుడు రూబేలు అక్కడ ఉండిపోయారు బైబిల్ ప్రకారం. అక్కడ మనుషులే లేరు. యుద్ధాలు 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 యుద్ధాలు. యెరూషలేముకు మరి యేసయ్య ఎందుకు వెళ్ళారు? పుట్టింది కాదు, త్వరగా చెప్పండి, పెరిగింది కాదు. అయితే ఆయన ఉత్తర భాగంలో కపెర్నహూములో నివాసం ఉండెను, కాపురం ఉండెను అని బైబిల్లో. బాప్తిసం పొందినాక ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన సేవలోకి వచ్చి నజరేతును వదిలేసి ఒక స్థలంలో ఆయన, అది పేతురు అత్తగారు ఇల్లు అంటారు, అక్కడికి వచ్చి కాపురం ఉండెను అనే మాట రాశారని. నివాసం ఉండెను, ఆయనకి పెళ్లి పెడాకులు ఏవి లేవుగా. అక్కడ ఉండి సేవ ప్రారంభించారు. చరిత్ర ప్రకారంగా యెరూషలేమునకు యేసయ్య 7 మార్లు మాత్రమే వెళ్ళారు. ఎక్కువ వెళ్ళాల. ఎందుకంటే అక్కడ పండితులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యుల, ప్రధాన యాజకుల ప్రధాన మందిరం అక్కడంతా వారి సొంతం. అంతంత మాత్రం వారు లెక్క చేయరు. 12 ఏళ్ల వయసులో పండితులను 3 రోజులు వాదించి ఓడించాడు మన ప్రభు అయిన యేసు. 12 ఏళ్ల వయసులో పండక్కి వెళ్ళినప్పుడు ఈ రీతికి సేవ చేస్తున్నాడు. ట్రై చేశాడు కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళు తిప్పికొట్టారు, చంపేద్దామని చూశారు. ఆ గడియ రాలేదు కాబట్టి యేసయ్య వారి నోట కంట పడకుండా తప్పించుకు వెళ్ళిపోయాడు అని బైబిల్లో. కొంతమంది మూర్ఖులు అంటున్నారు తప్పించు పారిపోయాడు అని. పారిపోవటం కాదు, ఆ మూర్ఖులు టైం తెలియక చంపుదాం అనుకున్నారు. అది ఏ టైమో యేసయ్యకి ముందే తెలుసు. ఆ టైం వచ్చినంత వరకు తను తాను మరుగు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఇక సిలువ దగ్గరకు పడుతోంది, సిలువ మరణం దగ్గరకు వస్తోంది. అప్పుడు ఆయన ఆ పక్కన ఉన్న బేతనియ గ్రామాలకు వెళ్ళాడు, ముందే సిద్ధపడ్డాడు. అక్కడ నుండి శిష్యులను పంపించాడు, మన యెరూషలేముకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? బాగా క్యాచ్ చేయండి. ఎలా వెళ్ళాలి? ఎక్కువగా నడకో, కంచరగాడిదలో, గాడిదలో, గుర్రాలు ఏదో వేసుకుని వెళ్ళాలి. ప్రయాణాలు యేసు ప్రభు చెప్పారు, మీరు వెళ్ళండి, ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి ముందు గాడిద
పిల్ల కట్టేసి ఉంటుంది, ఇంకో చోట గాడిద గాడిద పిల్ల అని ఉంది. దాన్ని ఇప్పి తోలుకు రండి అడుగుతారే, ఎవరైనా ఏంటి? ఆ రోజుల్లో వాహనాలు లేని రోజులు కాబట్టి బరువులు ఏది మొయ్యాలి? గాడిదలే మొయ్యాలి. అంబారికి వేణుగా, యుద్ధమునకు గుర్రం, బరువులు మోయుటకు గాడిద. గాడిదకు ఖరీదు ఎక్కువ. చాలా చాలా గాడిదలు ఉండేవి. పిల్లను తీసుకురండి అన్నాడు. ఎవరు అడగక్కర్లేదు, చెప్పి మీరు ఇప్పేటప్పుడు ఎవరన్నా వచ్చి అడిగితే ఇది మా బోధకునికి కావలసి ఉంది అని చెప్పండి, ఇక ఏమన్నారు ఇచ్చేస్తారు అన్నాడు. వెళ్ళారు, గాడిద నిప్పుతున్నారు. యజమానుడు ఊరుకుంటాడా? వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చూసి అని ఉంది, వాళ్ళు చూసి ఎవరో ఏంటి గాడిద ఏంటి అంటుమన్నారు. భలే చెప్పారు, ఇది మా బోధకునికి మా యజమానునికి కావలసి ఉంది. ఎవరో? యేసుక్రీస్తు. అలాగా తోలికెళ్ళి ఈలో వీళ్ళు మంచి వస్త్రాలు రెడీ చేశారు. నరికిన మట్టలు అని ఉంది, ముందే తెచ్చుకున్నారు ఏమో. గాడిద రాగానే గాడిద కింద కొన్ని వస్త్రాలు పరిచారు, గాడిద పైన కొన్ని వస్త్రాలు వేశారు. ఆ ప్రక్క ఈ ప్రక్క ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, ఇంకేవేవో పచ్చని కొమ్మలు నరికి తెచ్చి ఆ పక్క ఈ పక్క పరిచారు. అప్పుడు యేసయ్యను దాని మీద కూర్చుండబెట్టారు. కరుణామయిలో బాగా చూపించారు. ఎలాగంటే మరి యేసయ్య మరి కొంచెం హాజానుభావుడే ఫిజికల్గా, అదే గాడిద పిల్ల. దాని మీద ఎక్కువ బరువు ఆన్చకుండా ఆ కాలు ఈ కాలు అటు ఇటు ఆన్చుకుంటూ, గాడిద పిల్లకు ఎక్కువ ఇబ్బంది లేకుండా దాన్ని తోలే వాళ్ళు తోలుతుంటే ఈయన వెళుతున్నాడు. ఆ ప్రక్కన ఈ ప్రక్కన మట్టలు పరిచేవాళ్ళు కొందరు, కింద గుడ్డలు పరిచేవాళ్ళు కొందరు. మరి ఎలా వచ్చిందేమో కానీ ఆ అలవాటు మన భారతదేశానికి కూడా ఉంది, అప్పుడప్పుడు చేస్తుంటారు కదా. అప్పుడు ఆ పక్కన ఉన్నవారు ఈ పక్కన ఉన్నవారు ఒక మాట పలికారు, హోసన్నా. అసలు ఆయన పేరేంటి చెప్పండి? యేసు. వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా పాపుల రక్షకుడు. ఇప్పుడు ఇక్కడ యేసు అంటలా, ఏమంటున్నారు త్వరగా? హోసన్నా. హోసన్నా అనే పదానికి అర్థం జయము, జయము, జయము అని అర్థం. నీకు జయము కలుగునుగాక, నీ విజయము సాధించుదువుగాక అని ఆ పక్క ఈ పక్కన ఉన్న వాళ్ళు అరుస్తున్నారు. ఇంకొక మాట, ఉన్నవారు ఎవరు? ఇంకో చోట రాయబడింది, అప్పటికి యేసయ్య దగ్గర అనేక మేలులు పొందినవారు. కుంటివారు చూచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు, బలవంతులగుచున్నారు, చచ్చిన వారు తిరిగి లేస్తూ కుష్ఠరోగులు కూడా శుద్ధి నొందారు ఆయన పరిచర్యలో. వీళ్ళందరూ సమూహముగా చేరి ఆయనకు జయము కలుగునుగాక అంటున్నారు. ఎందుకు జయం? జయం అనే పదం ఎక్కడ వాడుతాం? విక్టరీ అంటాం ఇంగ్లీష్లో. విక్టరీ, జయము కలుగునుగాక. దేని మీద జయము? యేసు ప్రభు ఏమన్నా యెరూషలేములో మిలిటరీ ఉంది, అన్నీ ఉంది, రాజులు ఉన్నారు, చాలా ఉన్నాయి కదా. యేసు యుద్ధం చేయటానికి వెళుతున్నాడా?
యేసయ్య యుద్ధం చేయటానికి వచ్చాడా? ఈ పాయింట్ మనం పట్టుకోవాలి. ఒకవేళ ఊరేగటానికి వస్తే ఏనుగును తెచ్చేవాళ్ళు, యుద్ధానికి వస్తే గుర్రాన్ని ఉపయోగించేవాళ్ళు. నేను యుద్ధము చేయటానికి కాదు, జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడినట్లు నీ రాజు సాత్వికుడును దీన మనసు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, యుద్ధమును కోరుకోవటం లేదు, యుద్ధము నాకు అవసరము లేదు అనే దానికి గుర్తుగా గాడిద మీద కూర్చుండబెట్టారంటే గాడిద సాత్వికమునకు గుర్తు. ఇది అక్షరాలుగా అక్కడ జరిగినటువంటి విషయాలు. దీన్ని మనం ఆత్మీయార్థంగా చెప్పుకోవాలి అంటే గాడిదని ఎందుకు కోరుకున్నాడు? యుద్ధమునకు కాదు, చెప్పండి, సాత్వికానే కోరుకుంటున్నాడు అనడానికి గుర్తు. ఆ గాడిద మానవునికి గుర్తు, ఆత్మీయార్థంలో మానవునికి గుర్తు. కట్టబడి ఉంటుంది అన్నాడు యేసయ్య. మానవుడు యేసు లోకానికి వచ్చే టయానికి అనేక రీతులుగా కట్టబడి ఉన్నాడు, అనేక రీతులుగా బంధింపబడి ఉన్నాడు. దేనితో కట్టబడ్డాడు, దేనితో బంధింపబడ్డాడు అని అంటే ధర్మశాస్త్రానుసారమైన కట్టడాలు, విధులు, ఆచారాలు, దీనితో బంధించబడి ఉన్నాడు. మోషే నుండి యేసుక్రీస్తు వరకు 1500 సంవత్సరాలు 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. కానీ త్వరగా చెప్పండి, దానిలోనే బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే ఆ బంధికాల నుండి, ఆ బంధముల నుండి విడుదల ఇవ్వడానికి. ఇది మానవునికి గుర్తు. ఎందుకు? ధర్మశాస్త్రము దేనిని చేయచాలకపోయాను, క్రీస్తు దానిని అనే దానికి గుర్తు. ధర్మశాస్త్రము చేయలేనిది ఏంటి, యేసు ప్రభు చేసింది ఏంటి? నిర్గమాకాండంలో ఉంది 10 ఆజ్ఞలు. మానవునికి దేవునికి సంబంధించింది ఒక పలక మీద, మనిషికి సంబంధించింది ఇంకొక 10 ఆజ్ఞలు. దాంట్లో శాసనాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి. దీని ఎబ్రీ పత్రికలో పౌలు గారు అన్నాడు, ఇదంతా రాబోవచ్చున్న మేలులా ఛాయేగా నిజస్వరూపం ఇంకొక ఆయన ఉన్నాడు అన్నాడు. నిజస్వరూపముగా యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఎంత చేసినా ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది? 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 పాటించకపోయినా, త్వరగా చెప్పండి, అన్నీ ఓడిపోయినట్లే. అన్నీ గెలవాలి, అన్నిటిలో విజయము సాధించాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పండితులు బోళ్ళంతమంది ఉన్నారు. లేవి గోత్రికులు 6 పాటించేది ఒకడు, 5 పాటించేది ఒకడు, 7 పాటించేది ఒకడు, 9 పాటించేది ఒకడు. పరిపూర్ణముగా పాటించుట ఎవడి తరము కాలేదు. పౌలు గారు దీనికి జవాబిచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే పాటించాలి, పాటిస్తే నన్ను గెలిచినట్లు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఎందుకు వస్తున్నాడు అంటే, పండితులము అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేది ఓడిపోతున్నారు. ఇప్పుడు యేసయ్య వెళ్ళేది ఓడిపోవటానికి కాదు, తానిచ్చిన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము
చేయడానికి, గెలవటానికి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము నేను ప్రవక్తల వచ్చినప్పుడు కొట్టివేయుటకు నేను రాలేదు, నెరవేర్చుటకు ఈ మనిషి కుమారుడు వచ్చాడు అన్నాడు మత్తయి సువార్తలో. దేవునికి స్తోత్రం. యుద్ధము కాదు, ఇందాక మనం చెప్పండి, గద్ద కాదు, మళ్ళీ యుద్ధం కాదు, రెజిలింగ్ కాదు, మజిలింగ్ కాదు, బాణాలు కాదు, కత్తులు కాదు. పండితులు దేని విషయంలో ఓడిపోతున్నారో ఆ విషయంలో విజయం సాధించటానికి. అందుకని వాళ్ళు ఏమన్నారు? హోసన్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అన్నట్లుగానే యేసయ్య ధర్మశాస్త్రం నెరవేర్చి ఆ విషయంలో విజయం చెప్పాలి సాధించాడు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు